కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక త్వరగా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. వద్దన ఫ్యాన్. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మరొక వచనం చూడాలి, దాని వెంటనే ఆ వచనం చూడాలి మీరు. తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుతురు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ ప్రశ్నలో ఒకే వ్యక్తి ఒక వ్యక్తికి ఒక విషయాన్ని గురించి లేవనెత్తుతున్నాడు. అది భక్తి. సంతుష్టి సహితమైన భక్తి లాభం అన్నాడు. మరలా అదే పౌలు అదే వ్యక్తికి అనగా తిమోతికి పత్రిక రాస్తూ సద్భక్తి హింస అన్నాడు. ఇప్పుడు నాకు ప్రశ్న, మనకు ప్రశ్న, భక్తి లాభమా, భక్తి హింస? ఇది మనకు అర్థమైతే మన జీవితం ఇంకా బాగా మనకి సరళంగా అర్థం అవుతుంది. ఒకే వ్యక్తి, వాళ్ళని ఎవరినైనా పంపించని చెప్పండి, ఒకే వ్యక్తికి ఒకే భక్తిని గురించి రాస్తూ ఈరోజు ఒక్క సందేశంగా మనం మాట్లాడుకోవడానికి తెర మీద కొన్ని ప్రశ్నలు మనం వస్తున్నాయి. ఇది ఒకదానికి ఒకటి విరుద్ధం అనుకోకండి. ఎందుకంటే అన్యులు బైబిల్ని అలా చదివే ఏమనుకున్నారంటే బైబిల్కి వ్యతిరేకం అన్నారు ఘనాపాటిలు. ఇంగ్లీష్లో డిక్షనరీలో దీనికి వాడబడిన పదం ఏంటంటే పారాడాక్స్ అన్నట్టు, విరుద్ధమైన పదాలు. ఆ పదాలు మనం చూస్తున్నప్పుడు ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకమా? లాభమా భక్తి, లేకపోతే హింస? లాభమైతే మరలా హింస ఏంటి? హింస అయితే అది ఎలా లాభం అవుతుంది? బైబిల్లో ఇలాంటిది ఒక్కటే కదా, చాలా మీకు కనిపిస్తుంటాయి. దేవుడు మిక్కిలి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటూనే పక్కన అంటాడు ఆయన బహురోసం గలవాడు అంటాడు. అదేంటి? ఇదిగో యాకోబును ప్రేమించి తిని యాసావును దేశించి తిని అంటూ మళ్ళీ అంటాడు ఆయన పక్షపాతం లేను. ఇదేంటి? దీన్నే వ్యతిరేకమైన భావజాలం అంటారు, కానీ లేదు బైబిల్లో. దీన్ని విడదీసినప్పుడు దేవుడు మనసు మనకు బాగా అర్థమవుతుంటుంది. బైబిల్ ఇచ్చింది ఊరికే దాన్ని చూడడానికి కాదు, ఆయన మనసు మనం కదిపి రుచి చూడడానికి. ఇప్పుడు మనకు వ్యతిరేకం అవుతున్నది ఈ సందర్భాలన్నీ మీకు చెప్పను కానీ 2 విషయాలు. భక్తిలో లాభమా నష్టమా, హింస? సద్భక్తితో బ్రతకని ఉద్దేశించే వానికి హింస అన్నాడు. సంతుష్టి సహితమైన భక్తి లాభం అన్నాడు. అరే, ఒకే పౌలు ఒకే వ్యక్తికి ఒకే పేరు మీద రాయబడుతున్న లెటర్స్. ఇప్పుడు ఒక వ్యక్తిగా మీతో నేను మాట్లాడుతున్న పదం, ఈ 2 వ్యతిరేకమా ఒక్కట? అది మనకు తెలియాలి అంటే రెండిట్లో మనకి సామాన్యంగా అర్థమయ్యే పదమే భక్తి అన్నది. రెండిట్లో రిపీట్ అవుతుంది చూడండి. రెండిట్లో మనకు కనిపిస్తున్నది భక్తి. ఇందుకు భక్తి అంటే ఏంటి అది మనకు తెలిస్తే అప్పుడు అర్థమైపోద్ది విషయం అంతా. ఇందుకు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే చూద్దాం కొన్ని పాయింట్స్ త్వరగా. కీర్తన 145వ అధ్యాయం, అందరూ బైబిల్ చూడాలి. కీర్తన 145వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి,
నీ భక్తులు నిన్ను సన్నిధింతురు అనగా స్తుతింతురు లేదా కొనియాడుదురు. ఆ పదానికి అర్థం అదే. నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, భక్తి లేదా భక్తిపరుడు అంటే ఏంటి? డైరెక్ట్ ఆన్సర్ ఈ వచనాన్ని బట్టి చెప్పాలంటే స్తుతించేవాడు భక్తుడు. మనమేమన్నాం? స్తుతించేవారిని పెంతుకొస్తలు అన్నాం, ఇంకా స్తుతించేవారిని లోథరన్స్ అన్నాం, స్తుతించేవారిని ఇంకా రకరకాల పేర్లు పెట్టాం. కానీ బైబిల్ అంది భక్తుడైన వాడు యెహోవాని స్తుతిస్తాడు. స్తుతి లేనివాడు భక్తుడు గాడు. ఈ స్టేట్మెంట్ని బట్టి భక్తి అంటే ఏంటని కలిపితే ఫస్ట్ మనకు అర్థమవుతుంది ఈ వచనాన్ని బట్టి, భక్తి కలిగిన వాడు యెహోవాని స్తుతిస్తాడు, కొనియాడతాడు, ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, తన స్థితి ఏంటో తనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఈరోజు విడదీసేశారు పండితులు అనుకునే వ్యాఖ్యానాలు చెప్పి స్తుతి ఆరాధన అనగానే పెంతుకొస్తుంది చూడండి అన్నారు, అంతేక. ఎందుకంటే వాళ్ళ వర్షిప్ అలా ఉంటుందని. స్తుతి ఆరాధన అనగానే కీర్తనలు పాడుతూ, ప్రత్యేకించి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్న ఇంకెవరు? బ్రదర్ లూథరన్స్, వారిని చూడండి అన్నారు. మరికొంతమంది బ్రదర్స్ ఏమన్నారంటే, అరే సంగీతాలు ఏం వాయించకూడదు, స్తుతి ఆరాధన అంటే సంగీతం లేని ఆరాధన, నాభితో ఆరాధన చేయాలన్నారు. ఎవరు వారు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం. లోగో కోసమే నేను మాట్లాడుతున్నాను సుమా. ఇలా ఎవరెవరు ఆరాధన చేయాలంటే రకరకాలు చెప్పారు. బైబిల్ సారం అయితే అంది, కానీ స్తుతించేవాడే భక్తుడు అంతే. మరొక పాయింట్ మీకు చూపిస్తా. అదే కీర్తన, అదే అధ్యాయం 12 వచనం, అదే కీర్తన. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. ఇప్పుడు మరలా మరొక క్యాడర్ కనబడుతుంది మనకి. పైన అన్నాడు స్తుతించేవాడు భక్తుడు అన్నాడు, కిందికి వచ్చేసరికి అంటున్నాడు ఆయన రాజ్యమును గూర్చి చెప్పుకునేవారు, చెప్పేవారు, కొనియాడేవారు, బహిరంగ ప్రకటన గూర్చి చెప్పేవారు అనగా ఎవాంజలిస్టులు, సువార్త చేసేవారు, వారు కూడా ఎవరట? భక్తులే. భక్తి అన్న పదానికి చాలా ఉన్నాయి. ఈ రోజుకి అయిపోయే పదం కాదు, ఈ రోజుకి తేలిపోయే అంశం కాదు ఇది. ఎవరు భక్తుడు అంటే స్తుతించేవాడు భక్తుడు. ఇంకా అని అడిగితే బైబిల్ అంటుంది, ఇంకా అంటే ఇదిగో ఆయనను గురించి ప్రకటన చేసేవాడు కూడా భక్తుడే. ఒక కేడర్ తగిలించకూడదు భక్తి అన్నదానికి. భక్తిలోకి చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా మరొక వచనం చూద్దాం. కీర్తన 32వ అధ్యాయం, కీర్తన 32వ అధ్యాయం 6వ వచనం. కీర్తన 32వ అధ్యాయం 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేదురు. మరలా మరొకటి తెర మీదకి వస్తుంది. స్తుతించేవాడు భక్తుడు, ఆయన గూర్చి గణపరుస్తూ మాట్లాడుకుంటూ మాట్లాడేవాడు భక్తుడు. మరొక మాట తెర మీదకి వస్తుంది, ప్రార్థన చేసేవాడే భక్తుడు. ఇక్కడ ఒక మంచి ఆకర్షణీయమైన పదం ఉంది. అందరూ శ్రద్ధగా వింటున్నారని నమ్ముచున్నాను. ఎవరికి కళ్ళ ముందు ఇస్రాయేల్కి కీరదోసకాయలు, బెండకాయలు తిరుగుతున్నట్టు ఏం తిరగట్లేదు కదా, సండే లేదు కదా. ఎందుకంటే మనిషికి ఆహారం మీద ఉన్న ఇంట్రెస్ట్ వాక్యం మీద ఉండదు. ఇక్కడ కొంచెం నాకు వరకు కొంచెం హింస అనుకుని, గొప్ప లాభసాధకం అనుకుని 1 గంట కేటాయించండి. ఇక్కడ అంటున్నాడు, కావున నీ దర్శనమందు భక్తి గలవారు నిన్ను ప్రార్థన చేదురు. అనగా నీకు అన్న పదం అనొచ్చు, నిన్ను అన్న పదం అనొచ్చు. దర్శనాలు కలిగేవారట ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారట. స్తుతించేవాడు భక్తుడు, ప్రకటన చేసేవాడు భక్తుడు, ఇంకా ప్రార్థన చేసేవాడు కూడా భక్తుడు. ఎప్పుడు ప్రార్థన చేస్తారు భక్తులు అంటే బైబిల్ అంటుంది దర్శనం కలిగినప్పుడు ప్రార్థన చేస్తారు అన్నాడు.
దర్శనమా? మనకి ఎప్పుడు రాలేదు దర్శనం. ఒకవేళ వచ్చినా కూడా నమ్మం మనం. ఎందుకంటే మనం నాస్తికులు క్రైస్తవులు కూడా తెలియదు కదా, మనకే తెలియదు. దేవుడు నమ్ముతూ ఉంటాం, దేవుడు ఆశ్చర్యకార్యాలు నమ్మం. విషయం ఏంటంటే దర్శనాలు కలిగిన వాడు దేవుడికి ప్రార్థన చేస్తా అన్నాడు. మనకి ఎలాగా ఆ అనుభవాలు లేవు గనక అనుభవం ఉన్న భక్తుల్ని మనం అడిగితే బాగుంటుంది ఆ విషయం. దర్శనం కలిగితే దేవుడిని స్తుతిస్తారా? ఇప్పుడు ఈ వచనం పట్టుకోండి. దర్శనం కలిగితే దేవుడికి ప్రార్థన చేస్తారా? దర్శనం కలిగితే ప్రకటన చేస్తారా? ఎస్, ఈ మూడిటి సారాంశం ఒకరోజు జరిగింది. చూద్దాం. లూకా డాక్టర్ గారిని అడిగితే బాగా చెప్తారు ఆయన. లూకా గారు 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన ఎవరు నాయీరనకు ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండ్రి. ఆయన ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె ఎదవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగను. సందర్భం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక ఊరుంది, ఆ ఊరిని దాటుతూ సువార్త చేస్తూ శిష్యుల బృందంతో కొనసాగిపోతున్నారు ప్రభువారు. ఆ వెళుతున్నప్పుడు ఒక బీద ఎదవరాలు ఉంది. ఒక విషయంలో మన భాషలో మాట్లాడుకోవాలంటే, మగదిక్కు ఎవరైనా ఉన్నారంటే ఆ మగబిడ్డ తప్ప ఎవరు ఆమెకి లేరు. ఇంకా కొంచెం ఇన్వాల్వ్ అయి మాట్లాడుకుంటే, వెళ్ళిపోతున్న పాడి, అది పాడి కాదు ఆమె దృష్టిలో, తన భవిష్యత్. మోసుకుపోతున్న పాడి, అది పాడి కాదు. ఆ తల్లిని అడిగితే నా కలల రూపం అంటది. మరలా తల్లి ఆవేదనతో అంటది, ఇదిగో నా జీవితం అని. మరలా అదే తల్లి అంటది, ఏమన్నా తెలుసా, నా ఆస్తి అయ్యేవాడు అని. తనకు ఎవ్వరు లేరు. ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరూ ఆమె ఏడ్పున సెంటిమెంట్ సీన్ బాగా ఆకర్షిస్తుంది అందరినీ. చూస్తూ వెళ్తున్నారు, చూస్తూ వెంబడిస్తున్నారు. విషయం ఏంటంటే, తన ఎంత ఏడ్చినా తనకు తెలుసు తర్వాత నేను ఒంటరినన్న సంగతి. ఇప్పుడు ఈ గుంపు చూస్తున్నా, ఈ గుంపు పర్వాలేదు ఏడవద్దన్నా, మీరెవరు నీతో ఉండరు. మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ కుటుంబాన్ని ఒక 10 days మాత్రమే దర్శిస్తారు చుట్టూ ఉన్నవారు. తర్వాత ఆ జ్ఞాపకాలతో ఆ గదిలో నువ్వే ఉక్కిరి బిక్కిరై మరలా నువ్వు చావుకు సిద్ధమైపోతావు. ఈ తల్లి కూడా చూడండి, తనకెవరూ లేరు. ఉన్న ఒకే ఒక్క భర్త పోయిన తర్వాత తనకున్న భవిష్యత్తు ఆ కొడుకు మాత్రం. పర్వాలేదులే, నాకు ఎవరు లేకపోయినా నా కొడుకున్నాళ్లే, పర్వాలేదులే, నాకెవరు లేకపోయినా, ఆస్తి లేకపోయినా పర్లేదు, ఆస్తి కన్నా గొప్పవాడు నా కొడుకున్నాడు, నాకు అంతకన్నా నాకేం కావాలి అనుకుంటూ ఆనందంగా బ్రతుకుతున్న ఆ ఎదవరాలకి పిడుగులాంటి వార్త, కొడుకు చచ్చిపోయాడు. ఈ సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యాడండి యేసుక్రీస్తు. ఇన్వాల్వ్ అవడం ఏంటో, హృదయాలరిగిన దేవుడు ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆమె యందు కనికరపడి. ఆ మాట ఎంత బాగుందో చూడండి. ఆమె యందు ఆయన కనికరపడి. మరి గుంపు కనికరపడతారు ఎలాగ తెలుసా? అరే, ఈ సీన్లో మనం ఉంటే మనం ఏమైపోతాం, అలా ఇన్వాల్వ్ అయ్యి ఏడుస్తారు. మీరు సెంటిమెంట్ సీన్లో ఎలా ఏడుస్తారు అనుకుంటున్నారు? నీకు కొంచెం టచ్ అయ్యి ఏముంటుంటేనే ఏడుస్తావు, లేకపోతే ఏడుస్తావా? సైకలాజికల్గా మాట్లాడుకుంటే
ఇప్పుడు సీరియల్ చూస్తారు అనుకోండి, సీరియల్ చూసినప్పుడు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అయ్యో మా అత్త కూడా నన్ను ఇలానే హింస పెడుతుంది, ఇంకా నా కోడలు కూడా నన్ను ఇలానే హింస పెడుతుందని ఆ ఊహలన్నీ ఊహించుకొని అప్పుడు ఏడుస్తుంటాం మనం మన జీవితానికి దగ్గరకుంటే. కానీ యేసుకి మనలాంటి బాధలు లేకపోయినా మనలాంటి బాధలు ఆయన అనుభవించాడండి. హృదయాలు ఎరిగిన దేవుడు తన భవిష్యత్తును చూశాడు. ఏ తల్లికి ఈ మగబిడ్డ తప్ప ఎవరు లేరు. వెంటనే ఆయన కనికరగబడి ఏం చేస్తాం చూడండి, మనకు కావాల్సిన మాట వస్తుంది అక్కడ. ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారందరూ నిలిచిరి. మోయిచున్న వారందరూ నిలిచిరి. సైలెంట్లో పెట్టండి. మోయిచున్న వారందరూ నిలిచిరి. ఎవరు మోస్తున్నవారు? ఆ తల్లి జీవితం తర్వాత మోస్తారా వారు? మోయరు. ఆ పాడిని మోస్తారు. ఒక 4 గంటలు లేదా 2 గంటలు లేదా 1 గంట ప్రాంతాన్ని బట్టి. ఎంత దూరం మోస్తారు? కొద్ది దూరం మోస్తారు. మరి ఈమె జీవితాన్ని ఎవరు మోస్తారు? అది యేసుకు తెలుసు. ఎవ్వరు మోయరు. ఆపండి అని చెప్పాడు. ముట్టిన వెంటనే ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత వింత జరుగుతుంది. అక్కడ చనిపోయిన శవం లేచిపోయింది. ఏం జరుగుతుంది? ఆ మాటలు బాగున్నా చూడండి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఏం చేశాడట? లేచిన తర్వాత చిన్నవాడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఆయన తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పించలేదు. ఏం చేశాడు? తీసుకెళ్ళి ఆ తల్లికి అప్పగించాడు. చెప్పొద్దని నా ఉద్దేశం కాదు, చెప్పాల్సిన టైంలో చెప్తే బాగుంటుంది. అతను ఏం చేశాడంటే లేచిన తర్వాత మాట్లాడుతున్నాడు. లేచిన తర్వాత నాకు తెలిసి ఆయన ఏం సువార్త చేయలేదు. లేచిన వ్యక్తి చేశాడా? లేదు. కానీ అక్కడ జరుగుతుంది, ఆ సందర్భమే సువార్త చేస్తుంది. అది విషయం. అక్కడ ఆ కార్యమే సువార్త చేస్తుంది. మాటలతో చెప్పే సువార్త ఒకటి ఉంటుంది, బ్రతుకుల్లో చూపించే సువార్త ఒకటి ఉంటుంది, మన జీవితంలో జరుగుతున్న అద్భుతాల ద్వారా వెళ్ళే సువార్త కూడా ఉంటుంది. సువార్తలో చాలా బరువులు ఉంటాయి. ఒక కోణాన్ని ఎప్పుడు ఆలోచించకూడదు. అప్పుడు ప్రజలు చుట్టూన్నవారు ఏం చేస్తున్నారు? అందుకు అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరిచి వచ్చింది దర్శనం. కీర్తన 32వ వచనంలో 32వ కీర్తన 6వ వచనంలో మనకు కనబడుతుంది, దర్శనం చూసిన నీ ప్రజలు నీకు ప్రార్థన చేస్తారు అని. దేవుడి యొక్క తత్వం ఇక్కడ కనిపిస్తుంది. ఆరాధన యొక్క విధానం, ప్రార్థన జీవితం మనకు కనబడుతుంది. దర్శనం చూసినప్పుడు నీకు ప్రార్థన చేస్తారయ్యా ప్రజలు అంటున్నారు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుణ్ణి మహిమపరిచిరి. వర్షిప్, ఆరాధన, ప్రార్థన, స్తుతులు ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయంటే దర్శనం వచ్చినప్పుడు వస్తున్నాయి. మాకు కొంచెం కంగారుగా ఉంది. దర్శనం అంటే ఏంటి చెప్పండి అనుకుంటున్నారు కదా, చెప్తా. దర్శనం అంటే అనుభవాలు ఉన్నవారు నేను కాదన్న, కానీ నాకు అర్థమైంది, మీకు చెప్తాను. శవం అయిపోయింది, పాడి మోసుకొని పోబడుతుంది. ఆ గ్రామం అంతా ఆ కుటుంబం వైపు చూస్తుంది. ఈ సందర్భానికి ముందు కొన్ని సందర్భాలు కూడా సువార్తల్లో మనకు కనబడుతుంటాయి. రోగులను ముట్టిన వెంటనే లేచిపోతారా? రోగులకు ముందు స్వస్థత కలిగే ముందు ఆయన అన్నమాట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. వారి రోగాలు నయమైపోయాయి, వారి పాపాలు కడగబడ్డాయి, వారి జీవితంలో ఉన్న ఒడిదుడుకులు సరైపోయాయి, వారి పేదరికాన్ని దూరం చేయడానికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అలా చేస్తున్నప్పుడు ప్రజలు అంటున్నారు, దేవుడు మమ్మును దర్శిస్తున్నాడు. అంటే ఇప్పుడు దర్శనం అనగానే డెఫినేషన్ మారుతుంది. ఇక్కడ దర్శనం అనగానే
దేవుడు మన మధ్య ఉన్నాడని మనకి ఎప్పుడు అర్థం అవుద్దో తెలుసా? మనం ఎప్పుడు మోకాలు లేగలమో తెలుసా? ముంబైలో చూసింది అది. ఎప్పుడు మనకు అర్థం అవుద్దో తెలుసా? దేవుడు మన మధ్య ఉన్నాడని దర్శనం మనకు కనబడుతుంది. దర్శనం అంటే విజన్ మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఎట్లా? చచ్చిన శవం ఆ రోజు బాహ్యంగా లేచింది. దేవుడు మన మధ్య ఉంటే పాపపు రోగం చేత చస్తున్నవాడు దేవుడు మన మధ్యకు వస్తే ఆ పాపపు రోగాలన్నీ స్వస్థపరచబడతాడు. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనం శవాలైపోయాం. మనం దేవుడు మన మధ్యకు వస్తే చచ్చిన మనం ఏమవుతుందో తెలుసు? తిరిగి నూతన జన్మలోనికి వస్తాం. ఇది విజన్. ఇది ఎక్కడైతే ఏ సంఘం మధ్య లేదో చెబుతున్నాను క్లియర్గా. బాహ్యంగా, స్థానికంగాను, సార్వత్రికంగాను. ఎక్కడైతే ఈ దర్శనం మనం కలిగలేమో, ఎక్కడైతే దేవునితో ఈ ముఖాముఖి పరిచయం కార్యముల ద్వారా మనకు లేదో, ఇంకా మన సంఘంలో పాపాత్ములు ఉండే, ఇంకా పాపాల్లో చచ్చి, ఇంకా ఆత్మీయ రోగాలతో చచ్చి, ఇంకా ఈ జాడ్యం చేత మనం బాధపడితే బహుశా ఇంకా ప్రభువు మనల్ని దర్శించలేదేమో. ఒకవేళ దర్శించినా ఆయన వైద్యం చేస్తున్నా వికటించే స్వభావంగా మనం ఉన్నామేమో. అదే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, మనం చచ్చిన మనం నూతన జీవితంలోకి ఎప్పుడైతే వచ్చామో ప్రభు మన సంఘంలో ఉన్నాడన్నమాట. అరే ఈడు ఎవడు? వాడు తాగుబోతాడు, వాడు చస్తాడు, వాడి కుటుంబాన్ని పట్టించుకోవడం, వాడి జీవితాన్ని పట్టించుకోవడం, వాడికి తాగడమే జీవితం. అయితే ఈరోజు ఏమైంది? బాప్తిసం తీసుకున్నాడండి, శవం బతికింది, లేచింది. అరే ఈవిడెవరండి? తప్పులు తడకండి ఆవిడ జీవితం. ఆవిడని చూస్తేనే సిరాకు అనిపిస్తుంది. కానీ ఈరోజు ఏమైందో తెలుసా? ఆ పాపం నుంచి బ్రతికింది. ఏమైంది? ఆ ఊరిని దేవుడు దర్శించడం మొదలుపెట్టాడన్న, ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించడం మొదలుపెట్టాడు. అందుకే వీళ్ళంత మార్పు, అందుకే ఆ నూతన జీవం, అందుకే ఆ నూతన ఉద్యమం. ఇది దర్శనం. అప్పుడు కృతజ్ఞత కలిగి మనం చేసేది ఏంటో తెలుసా? వర్షిప్. దేవుని మహిమపరుస్తాం. ప్రభువా, మా జీవితాలు ఏంటయ్యా? ఒకప్పుడు మేమేనా? ఇంకా బ్రతుకున్నది మేమేనా? ఆయన నీ ఉచిత కృపచేత మమ్మల్ని బ్రతికించి ఈరోజు ఇలా మోకాలేంచావే. అనకుండా మనం ఉండలేం, మహిమపరచకుండా మనం ఉండలేం. ఒక మంచి జోక్ చెప్తాను. జోక్ కదా, మంచి అనుభవం అది. ముంబై టీర్లో అన్న ఎలాగ పోలీస్ డిపార్ట్మెంట్, నేను పోలీస్ డిపార్ట్మెంట్ కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చర్చిలు ఎలా ఉంటే మనకులా ఉండవు. చర్చిలు అక్కడ ఈ జమ్ములా ఉంటుంది, జమ్ముతోని షెడ్డుతోని ఇలా వేస్తూ ఉంటారు, రేకులతో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ విచిత్రమైన సాక్ష్యం అండి. ఆ సాక్ష్యమే ఆ ప్రాంతాన్ని మార్చింది. ఆవిడతో ఒక ఆయన సరదాగా అంటాడు, మాకు వారికి మధ్య ఉన్న ట్రాన్స్లేటర్ ఉంటారు కదా, ఆయన అంటాడు, ఇదిగో మీరు కానీ చర్చకి సరిగ్గా రాలేదనుకోండి మిమ్మల్ని జైల్లో పెట్టించేస్తారు బ్రదర్స్ ఇద్దరు అన్నారు. ఆవిడేమందో తెలిసి ఆశ్చర్యపోయే మాట, జైల్లో పెట్టించేసిన పర్లేదు కానీ జైల్లో కూడా ఆరాధన చేసుకుంటాం, మా దేవుడు మాకు ఉన్నాడు అన్నది. చూసారా? వర్షిప్, మహిమపరచడం. ఎట్లా మారిందో తెలుసు? ఆవిడ చచ్చిపోద్దని చెప్పారండి డాక్టర్లు అందరూ. అయిపోయింది ఏమో లైఫ్ అందరు. ఆవిడ ఎక్కువ ఈ పొగాకు అలవాటు పడిందట. ఈ పొగను ఎప్పుడైతే పీల్చి, ఎందుకంటే ఆ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఈ గంజాయి, ఎక్కువగా ఇది కైని, ఈ టైప్ ఆఫ్ తంబాకు, వీటికి ఎక్కువ అలవాటు పడతారు. మరి అప్పుడప్పుడు మన వైపు వచ్చినప్పుడు చూడండి ఎలా కొడుతుంటారు. అదేటా కొట్టినారు? శుద్ధి చేయడం కాదు, అది నాలుగు కింద పెట్టుకోవడానికి. అలాంటి అలవాట్లు ఉన్నాయి ఆవిడకి. భయంకరమైన క్యాన్సర్గా మారే పరిస్థితి వచ్చేసింది. అలా టైంలో యేసుని నమ్ముకుంది. తన లైఫ్ స్టైలే కాదు, తన జీవితంలో రోగం దూరం అయిపోయింది, మారిపోయింది. ఆ మార్పు ఎందుకో తెలుసా? ఊరిని మార్చడానికి. అప్పుడు వేరొక ప్రాంతానికి వెళ్ళి అడిగిన ప్రశ్న సహోదరులు అడిగారు, తమ్ముడు ఉదయ్ వాళ్ళతో అడిగించాడు, మీరు ఈ మేలును బట్టి దేవుడిని నమ్ముతారా, లేకపోతే ఈ మేలును బట్టి మీరు దేవుడిని నమ్మారు కదా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు అంటారు, ఇక నుండి మాకు మేలులు జరగకపోయినా పర్వాలేదు అన్నారు.
వాళ్ళకున్న గొప్ప దర్శనం ఏంటంటే అప్పుడు మమ్మల్ని అలా పట్టుకున్నాడు దేవుడు, ఇప్పుడు అది లేకపోయినా పర్లేదు, ఈ భక్తిలో హింస మాకు గొప్ప లాభం అంటారు వారు. చూసారా, భక్తి అంటే ఏంటండి అంటే స్తుతి చేయడం. పెంతుకొస్తాం తక్కువ చేయకు. భక్తి అంటే ఏంటి అంటే ప్రకటన చేయడం. వాక్యాలు చెప్తున్న వారిని తక్కువ చేయకండి. భక్తి అంటే ఏంటి అంటే దేవుణ్ణి దగ్గరగా చూస్తున్నవాడు ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు. తన జీవితం ఏంటో తనకు అర్థమై ప్రార్థన చేస్తున్న వారిని తక్కువ చేయొద్దు. ప్రేయర్ టవర్ అని ఎటకారం చేస్తాం మనం. 24 hours ప్రేయర్లో ఉంటారు వారు. వాళ్ళు భక్తులే, అందరూ భక్తులే. ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ వచనాన్ని బాగా ధ్యానించండి, భలే అనిపిస్తుంది. అది 7వ అధ్యాయం 14వ వచనం నుంచి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. ఆయన అతని తల్లికి అప్పగించను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరున్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరిచిరి. ఆయనను కూర్చున్న ఈ సమాచారము యోదయంతంతటను చుట్టుపట్లనున్న ప్రదేశమందంతటను వ్యాపించెను. దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు అనడానికి మన విశ్వాసులు అనగా మన సహోదరుల జీవితాల్లో కొన్ని జరుగుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి, మన సంఘంలో దేవుడు ఉన్నాడు అని. అతను మాత్రమే మహిమపరచడం కాదు, అతనితో పాటు మనం కూడా మహిమపరచాలన్నమాట. దేవుడు మన మధ్య ఉంటే ఆ వర్షిప్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వద్దన్న నువ్వే మోకాలు వేసేస్తావు అంతే. ఇప్పుడు సహోదరుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, మోకాలు వేయండి అని. మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? మనం ఎందుకు మన మోకాలు వంగట్లేదు? ఇదిగో ఈ విజన్ మనకు తెలియదు కనుక. అది ఎప్పుడైతే మనకు తెలిసిందో నీకు ప్రత్యేకించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దిగుతావు, మోకాళ్ళు వేస్తావు. నా పూర్వపు జీవితం ఏంటో, నేను చచ్చిన బ్రతికేంటో, నేను పోతాననుకున్న టైంలో దేవుడు నన్ను ఎలా పట్టుకున్నాడు నాకు అర్థమైతే, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నా నోటంటూ వచ్చే మాట, దేవా నేను పాపినయ్యా, బ్రతకడానికి అర్హత లేని నాకు బ్రతుకునిచ్చి ఈరోజు నన్ను నిలబెట్టావు, నా జీవితం ద్వారా నీ పనిని జరిగిస్తున్నావు, మోకాలు లేకుండా ఎలా ఉండగలనయ్యా అంటావు. మనసారా మాట్లాడతామండి దేవుడితో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎప్పుడు మనం అలానే ఉండి, ఎప్పుడు ఇవే మొక్కాలు ఉండి, ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, బహుశా మృతులుగానే ఇంకా ఉండిపోతున్నారన్నమాట. ఆ మృతులను బ్రతికించడానికే దేవుడు నిన్ను నిలబెట్టించి కార్యము చేసినది. ఆ కార్యమును చూసే అనేకులు ఆ కార్యం వైపుకు మల్లబడడానికి. ఆయన లేచినప్పుడు ఆయన ప్రవక్త అనుకున్నారు, తెలియదు గనక. కానీ ఆయనను గూర్చిన వార్త పాకింది. మన జీవితంలో కార్యం జరిగితే అదేమవ్వాలి తెలుసా? నిన్ను చూసిన వారు దేవుని వైపుకి మల్లాలన్నమాట. కార్యం జరగడం దేవుడుగా, కార్యానికి అర్హత లేని పాత్రలుగా మారిపోయాం మనం. భక్తి అంటే ఏంటి? ఇప్పుడు మన ప్రశ్న ఉండిపోతుంది. మరలా ప్రశ్న ఏంటది? సద్భక్తితో బ్రతికను ఉద్దేశించే వానికి హింస అన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభం అన్నాడు. ఇంకా నాకు మర్మంగానే ఉంది అది అనిపిస్తుంది మనకి. ఏంటది? మరొక కోణం చూద్దాం. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం నుండి. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవుచుండేవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. మరలా చదవండి, అందరూ చూడాల సందర్భం. కాగా తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగును. ఇప్పుడు నేను ప్రశ్నేస్తున్నాను,
అసలు గనురాలైన స్త్రీ, ఒకవేళ ఆవిడ బాహ్యంగా ఉంటే అడుగుతున్నాను, ఆయన భక్తిపరుడని మీకు ఎలా తెలుసు అసలు? అంతే కదా, న్యాయమైన ప్రశ్నే. ఆయన భక్తిపరుడని మీకు ఎలా తెలుసు? ఇదిగో సీనియర్ సిటిజన్స్కైనా స్వార్థికులకైనా ఎవరికైనా లైఫ్ లాంగ్ గుర్తుండవలసిన సందర్భం ఎలీషా జీవితం. వస్తూ పోతూ ఉన్నాడన్న పదం వాడింది చూడండి, వస్తూ పోతున్నాడంట, వస్తూ పోతున్నా అంటే ఆవిడెవరు? పేద స్త్రీ కాదు ఆవిడ, గనురాలు. ఒక మాటలో మనకు అర్థం కావడానికి సమకాలీన పదం తగిలించుకుంటే సెలబ్రిటీ, ఉన్నతమైన స్త్రీ. 8 నుండి ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేస్తే వస్తున్నాడా, లేకపోతే రుచికరమైన పదార్థములు ఇంటిలో దొరికినని వచ్చుచున్నాడు? చెప్పు. మనం ఎవరింటికి వెళ్తాం? ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ ఉన్నవారింటికి వెళ్తాం. రోజు వెళ్ళినప్పుడు నిమ్మకాయ పిండి గంజి నీళ్ళు ఇచ్చేస్తున్నారు అనుకోండి, వెళ్తావు ప్రార్థనకి వాళ్ళింటికి. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత బూస్ట్, హార్లిక్స్, జ్యూసులు ఇంకా ఎక్సెట్రా, ఇంకా ఫుడ్ మెనూ అదిరిపోతుంది అనుకోండి టేబుల్ మీద కూర్చుండేసరికి. దేవుడు వద్దన్నా మీ ఇంటికి రమ్మంటున్నాడమ్మా నన్ను, బలముగా నాకు దర్శనం వస్తుంది, బలంగా ఆగలేస్తుందని చెప్పడు. ఆయన గొప్పింటి కదా, గొప్పింటి స్త్రీ కదా, వెళ్ళాలి అనుకుని వెళ్ళడం లేదు, ఆవిడే బలవంతం చేస్తుంది. విషయం మర్చిపోకండి, బలవంతం చేస్తుంది. విషయం మర్చిపోకండి, బలవంతం చేస్తుంది. ఆ విషయాన్ని అలా గుర్తుపెట్టుకోండి, తర్వాత అర్థమవుతూ ఉంటుంది. ఆవిడ బలవంతం చేస్తుంది. ఎవరిని? ఎలీషాని కాదు, మంచి మాట, దైవజనుణ్ణి. నువ్వు ఇంటికి ఎవరిని రమ్మన్నావు తెలుసా? ఎవరిని రమ్మంటావు? నీ బాల్య స్నేహితుల్ని, ఇంకా తిరుగుబోతుల్ని, ఇంకా నేను బాగా పొగిడేవాడిని, ఇంకా మీ ఇంటికి వచ్చి బాగా ఎక్కువ తినేసే బంధువుల్ని, ఇంకా ఎవరెవరు అయితే అవసరం లేదో వాళ్ళందరినీ రమ్మంటాం. మనమైతే దైవజనులకు వచ్చేసరికి అంటాం, పిలిచాం కానండి ఆయన రాకపోతే మరి ఏం చేస్తామండి? చూసాను, పిలిచామండి మరి ఆయన రాకపోతే మళ్ళీ ఆయన మీదకే గెంటాడు. దైవజనుల్ని బలవంతం చేసి తీసుకెళ్ళిందంట, బలవంతం చేసి మా ఇంటికి రండి ప్లీజ్ అంతే. నాకు తెలిసి ఈవిడ చాలామందికి పరిచారం చేసి ఉండాలండి, ఎందుకంటే ఆవిడ భక్తి కోణం కలిగిన స్త్రీ. ఎంతోమంది దైవజనులు వస్తూ వెళుతూ ఉండాలి, ఎంతోమంది నీతిమంతులను చూసి ఉండాలి. లేదంటే ఇది ఫస్ట్ టైం అయితే అంత ఇంట్రెస్ట్గా ఆవిడ భోజనానికి పిలవదు. కాబట్టి తినకున్న గుణలక్షణం ఏంటంటే భక్తులకు భోజనాన్ని వడ్డించే కుతూహలం కలిగిన స్త్రీ. అయితే విషయం ఏంటంటే చాలా మందిని చూసింది కానీ ఎలీషా లాంటి చూడాల. ఎలీషా ఎట్టివాడు? ఆవిడే స్టేట్మెంట్ ఇస్తుంది. ఎవరికి చెప్తుంది? తన భర్తగా చెబుతుంది. విషయం ఏంటంటే ఇక్కడ చదువుతున్నప్పుడు తక్కువ రాయబడిన సారాంశం ఎక్కువ ఉంది. వాళ్ళ గనులు బహుశా వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నాడో రాయబడలేదు, కానీ మొత్తం మీద ఏదో ఒక వ్యాపారం చేస్తే స్థితిగతుల్లో బాగున్నారు. అయితే విషయం ఏంటంటే యజమాని ఎక్కువగా ఇంటి దగ్గర చెప్పాలి ఉండడు. ఎక్కువగా ఎలీషాకు భోజనం వడ్డించే సమయం ఎప్పుడంటే ఎక్కువగా ఈవిడ ఉన్నప్పుడే వంట కార్యక్రమం జరిగింది. హస్బెండ్ ఉన్నప్పుడు ఎప్పుడు భోజనానికి వచ్చిన దాఖలాలు లేవు. ఎవరు? ఎలీషా. మంచి విషయం ఉంది అక్కడ. ఎలీషా అక్కడ ఆయన ఉన్నప్పుడు తక్కువ సందర్భం, కానీ ఎక్కువ సార్లు ఆ స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడే ఆ ఇంటికి నేను దర్శించాడు. ఎవరు? ఎలీషా. అప్పుడు చూస్తుందన్నమాట. ఈయన భక్తి కలిగిన గొప్ప దైవజనుడు అని ఎట్లా చెప్పింది? టీవీలో చూసి కాదు. ఈయన గొప్ప దైవజనుడని స్వస్థత కార్యక్రమాలు చూసి కాదు. ఈయన గొప్ప దైవజనుడని బాహ్య సభలు జరుగుతున్నప్పుడు కాదు. ఈయన గొప్ప దైవజనుడని ఎప్పుడు చెప్పిందో తెలుసా? ఒక పురుషుడు, ఒక నిండు పురుషుడు ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వెళుతున్నాడంటే తన శాస్త్రలే చెబుతాయి అతడు ఎలా అట్టాడు. ముఖాముఖిగా అడుగుతున్నాను, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక స్త్రీ నీ దగ్గరకు వచ్చి వెళుతున్నప్పుడు నీ హృదయ స్పందన ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకో. ఆ టైంలో నీ స్పందన ఎలా ఉంది? నీ ఊహలు ఎక్కడ దొరుకుతున్నాయి?
నీ కళ్ళల్లో దైవ గుణం ఉందా? నీ జీవితంలో దైవ భయం ఉంటే నువ్వు నిండు ఎలుగుతున్న దేవదూతలా కనబడతావు వచ్చిన దానికి కూడా. ఒకవేళ అది లేదనుకోండి, దుష్టుడు అంటాడు చక్కటి అవకాశం ఇదని. ఎలీషాలో ఆ దృక్కోణం చూసిందండి ఆ స్త్రీ, డైరెక్ట్గా చెప్పొచ్చు. చాలామందిని గమనించానండి, ఆయన గొప్ప కార్యాలు ఇంకా ఏం చేయలేదు ఆ కుటుంబంలో. ఏం చేశాడా? లేదు. స్వస్థత జరిగిందా? ఇంకా లేదు. పోనీ పాత్రలో ఏమైనా ఆహారం నిండిపోయిందో, కొత్త ఐటమ్స్ ఏమైనా వచ్చాయా? లేదే. మరి ఏం చూసి చెప్తున్నావు అంటే ఆవిడంటది అతని క్యారెక్టర్. ఆయన ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చాడండి, నాకు ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అనిపించలేదు అంటది ఆవిడ. కొంతమంది పురుషులు ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఉత్తమ స్త్రీలు ఏమంటారు తెలుసు? అయ్యో మా యజమాని లేనప్పుడు ఈయన ఎక్కువగా వస్తున్నాడు అని కొంచెం సౌకర్యంగా ఫీల్ అవ్వరు, వారు ఇబ్బంది పడుతుంటారు. పురుషులు ఎక్కువగా ఇంటికి వస్తున్నప్పుడు ఉన్నతమైన స్త్రీలు ఇబ్బంది పడతారు, గంగిరెద్దులే అటు ఇటు తిరుగుతుంటారు. ఉన్నతమైన స్త్రీలు ఏం చేస్తారు? మంచి గుణ లక్షణాలు కలిగిన స్త్రీ యజమాని లేనప్పుడు పరాయి పురుషుడితో మాట్లాడడానికి అంత ఇష్టపడరు. అయినా ఈ గనురాలైన స్త్రీ, సమాజానికి బాహుగా ఎరగబడిన స్త్రీ ఎలీషా దగ్గర ఎక్కడ ఇబ్బంది పడడం లేదంటే తన చూపుల్లో పవిత్రత ఉంది, తన మాటల్లో పవిత్రత ఉంది, తన నడవడికలో పవిత్రత ఉంది. అంత పవిత్రత ఉంది కనుకే ఆవిడందే అలా ఆయన వచ్చినట్టునే. ఎవరైనా చెబుతారా అలా ఆయనకి? ఎవరు చెప్పరు. ఇప్పుడు పొరపాటున ఏదైనా పురుషుడి కొరకు మీ ఆయనతో, లేదా నేను ఎలా అంటున్నాను కాదు కానీ, ఏదైనా పురుషుడి కొరకు వేరొకరికి లేదా మీకు సంబంధించిన పురుషులకి గొప్పగా చెబితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. చాలామంది పిచ్చి మాటలు ఏంటంటే నాకు ఆ హీరో అంటే ఇష్టం అంటారు. అలా చెప్పకూడదు, అది మంచి సంస్కారం కాదు అది. ఆడు హీరో అయితే ఆడు మనిషే, ఆడు పురుషుడే. నాకు ఆయన సినిమా వచ్చినప్పుడు వంట కూడా చేయనండి అని అలా ఆయనకి చెప్తుంటారు. టీవీని ఎత్తి మీద కిచెన్ రూమ్లో పంపించేయలేదు. అది మంచి లక్షణం కాదు. కానీ ఇప్పుడు ధైర్యం చెప్తుంది, ఏమండి మీకు విషయం చెప్పనా? చెప్పు. మన ఇంటికి భోజనానికి వచ్చి వెళ్తున్నాడు కదా, ఆయన పేరు ఎలీషా, మీకు తెలుసు కదా? తెలుసు. నేను ఒక విషయాన్ని గమనించానండి ఆయనలో. ఏంటి? ఆయన చాలా భక్తిపరుడండి. ఏమిటి అంచనా వేస్తున్నావు తల్లి అంటే పవిత్రమైన జీవితం. ఇప్పుడు మరలా వచ్చింది ప్రశ్న, ఎవడు భక్తిపరుడు అంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడు భక్తుడు. 3 వస్తున్నాయి, 4 వచ్చే సుమారుగా మనకి. స్తుతి లేనివాడు భక్తుడు గాడు, ప్రకటన చేయనివాడు భక్తుడు గాడు, ప్రార్థన చేయనివాడు భక్తుడు కాదు. నెక్స్ట్, పరిశుద్ధత లేనివాడు భక్తుడు కాడు, కాకూడదు, ఉండనివ్వడు కూడా దేవుడు. ఇవి ఎప్పుడైతే ఉన్నాయో భక్తి. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నా, ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు ఆ మాట అంటే చిన్నాయనగా చెప్పేది. ఎవరికి చెప్పేది? గొప్ప దైవజనుడు తిమోతి. ఆయన గొప్ప దైవజనుడు ఎలా చెప్పగలం అంటే అప్పటికే ఆయన జీవితం ఆయన చెప్పడం కాదు, చుట్టూన్న వాళ్ళు చెబుతారు. నిష్ఠ గరిష్ట కలిగిన జీవితం ఎవరిది? తిమోతిది. ధర్మశాస్త్రం పట్ల ఆయన జీవితం ఎంత అంటే దేవుని ఎడల సాక్ష్యం కన్నా ప్రజలను కూడా మంచి సాక్ష్యం పొందినవాడు, మంచి భక్తుడు. తిమోతి ఎలాంటివాడంటే చిన్న పిల్లల్ని అడిగిన ఆ ఊర్లో చెప్తారనమాట, తిమోతి ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్ అని. చాలా మంచి అబ్బాయి అండి ఆయన. సీనియర్ అయ్యాడు. సీనియర్ అవుతున్నప్పుడు అంత గొప్ప దైవజనుడు కూడా, ఎంత గొప్ప దైవజనుడైనా అతడు మాత్రం పౌలుకి కుమారుడే. ఆ కుమారుడికి అంత సీనియారిటీ ఉన్నా అంటున్నాడు, నాయన భక్తిలో సాధకం మర్చిపోకే అన్నాడు. భక్తిలో ఆగనది ఎప్పుడు ఒకటి ఉంది, ఏంటో తెలుసా? సాధకం. సాధకం అంటే ఎక్సర్సైజ్. నువ్వు భక్తిలో ఎక్సర్సైజ్ మర్చిపోకు అన్నాడు. ఎక్సర్సైజ్ అంటే మీకు ఏవో గుర్తొస్తే మళ్ళీ ఇదొక బాధ. అది కాదు, భక్తిలో సాధకం చేయాలట. ఏంటి ఆ సుదీర్ఘమైన పదాలకు అర్థం అంటే తిమోతికి బాగా అర్థమవుతాయి, మనకు అర్థం అవడం కదా కష్టం. అందుకే కొంచెం వివరించి మాట్లాడుకుంటున్నాం. నాయన భక్తి అంటే ఇదిరా అని బైబిల్ని అడిగితే దేవుడు చెప్తున్నాడు మనకి, నాయన ఇదిరా భక్తి అంటే అని. మరొక క్వాలిటీ ఉంది, యోబు గ్రంథం. త్వరగా
యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదు. ఈ మాట ఎవరన్నా మాట మాత్రం స్పష్టమైన వివరణ. భక్తిలో ఉండవలసినది ధైర్యం. భక్తులకి ఏముండాలి తెలిసి ధైర్యం ఉండాలి. నేను చెబుతున్నాను ముఖాముఖిగా, అర్థమవుద్ది ఈ మాట. ఏదైనా చిన్నదేమైనా అలజడి వచ్చిందనుకోండి, ఎక్కెక్కి ఏడిసి ఊరంతా చెప్పేసుకుంటారండి. అరే దేనికి నీ భయం, దేనికి నీకు బాధ? నువ్వు భక్తుడు అయితే నీ జీవితంలో పెను తుఫాన్లు వచ్చినా, సముద్రమే అల్లకుల్లాలం అయిపోయినా, భూమే విడిపోయినా, ఏం జరిగినా భక్తుడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. భక్తులు కదిలింపబడరు, ధైర్యం కలిగి ఉంటాడు. ఎవడు భక్తుడు? ఇక్కడ ధైర్యం ఉన్నవాడు భక్తుడు. పిరికివాడు భక్తుడు కాదాడు, నరకపాత్రుడు. ప్రకటన గ్రంథం. పిరికివారంటే దయ్యాలు చూసి భయపడేవారు అనుకోకండి. పిరికివారంటే ఏంటనుకుంటున్నారు? ఆ పదానికి అర్థం నీకు లోకంలో వస్తున్న శ్రమలంటే భయం, నీకు లోకంలో వస్తున్న ఒడిదుడుకులంటే భయం, నీకు అన్ని భయమే. ఎందుకు భయం? నీ వెనక సర్వోన్నతుడైన పర్వతాల కన్నా గొప్ప దేవుడు ఉన్నాడన్న నమ్మకం లేక నీకు భయం. ఆ భయం ఉన్నవాడు నరకానికి పాత్రుడు. భక్తిలో ఏముంది అంటే, నా జీవితం దేవుని మీద ఆనుకుందంటే, ఆ జీవితం దేవుని మీద ఆనుకుంటే నాకెందుకు భయం, నేనేలా భయపడవలను అంటాడు. విచిత్రం ఏంటో తెలుసా? చర్చిలో ఉన్న పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చాయంటే భయం, మళ్ళీ ఇదికి భయం. ఇటు ఎగ్జామ్స్కి భయపడిపోతావా? ఎగ్జామ్స్కి భయం, పెళ్లి కాకపోతే భయం, ఇంకా ఉద్యోగం రాకపోతే భయం, ఇంకా చాలా భయాలు. కుక్క చూస్తే భయం, నక్క మురిగితే భయం, ఇంకా అన్ని భయాలే మనకి. అన్ని భయాలు. బైబిల్ అంది భయపడేవాడు భక్తుడు కాడు. ధైర్యంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలి. బైబిల్ అంటే, బైబిల్లో భక్తులు చెప్తున్న డెఫినేషన్ ఇది. ఎట్లా ఉంటుందంటే మాకు అర్థం కావట్లేదంటే, భక్తుల్ని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మనం అందరం భయపడే బ్యాచ్ కదా. భక్తుల్ని అడుగుదాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అంతకుముందు భయపడేవారు, ఆ తర్వాత వాళ్ళు భయం పోయింది. ఏమైంది? భక్తున్న వాడికి భయం ఉండదు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనం నుండి. అయినను ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారికి బెదిరి పెట్టవలనని చెప్పుకొనిది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడు. సంగతి ఏం జరుగుతుందో తెలుసా? ఒకప్పుడు పేతురు అడిగాడు, నువ్వు కూడా ఆ నజరేయుడైన యేసుతో తిరిగితివి కదా అంటే, అమ్మో నేనా? ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడు. భయపడిపోయాడు. ఆయన వెంబడి నడుస్తున్న ఒక శిష్యుడిని యేసుని పట్టుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు సైనికులు మరొక శిష్యుని కూడా పట్టుకున్నారు. ఆ శిష్యుడు ఏం చేశాడు తెలుసా? ఏమైతే పట్టుకున్నారో ఆ వస్త్రాలు అక్కడికక్కడికే వదిలేసి దిగంబరుడిగా మారిపోయాడు. ఆయన పేరు పండితులు అంటారు యోహాను అని. అయితే ఎవరో మనకి ఏదైనా మొత్తం మీద యేసుక్రీస్తు శిష్యుడు. ఇంకా మంది శిష్యులు ఎలా వ్యవహరించారంటే, బిక్కుమని భయపెడుతూ తలుపులు వేసుకుని యేసుక్రీస్తు బ్రతుకుతాడన్న సంగతి మరిచి భయంతో ఉండిపోయారు. ఇప్పుడు ఆ భయపడే మనుషులకి ధైర్యం వచ్చింది. ఎలా వచ్చింది వీరికి ధైర్యం? భక్తి. వాళ్ళు అంటున్నారు, అప్పటికే బెదిరిస్తున్నారు, ఇదిగో మరలా ఈ మాటలు మీరు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అక్కడెక్కడ మాట్లాడుతూ నజరేయుడైన యేసు మరణించి తిరిగి లేచాడన్న సువార్త సమ్మేళనం మరలా మీరు సభలు పెట్టి మాట్లాడితే మీ సంగతి అదే లాస్ట్ డే అన్నారు. బెదిరించారట.
బెదిరించారు, వార్నింగ్స్. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కిందకి అంటున్నాడు పేతురు గారు, ఎప్పుడు మాట్లాడాలండి, పెద్ద మనిషిగా నేను మాట్లాడుతున్నాను కదా వాళ్ళ తరపున, అలా మనమైతే అలా లేనిపోని తింగర సజెషన్లు ఇస్తాం. ఏం మాట్లాడాలండి, మనం ఏమంటాం తెలుసా, భక్తి చేస్తాం కానీ భక్తి బహిరంగం కాకూడదు అనుకుంటాం. ఒక విషయం మరలా మీకు చెప్తున్నాను, బహిరంగ సాక్ష్యం లేని క్రైస్తవుడు వాడు క్రైస్తవుడే కాదు, రహస్య భక్తిని బైబిల్ సపోర్ట్ చేయలేదు. ఆయన బాహాటంగా ఒప్పుకోమంటాడు. మనం రహస్యంగా మాట్లాడేసుకుందాలే అంటాం. ఆయన మిద్దెల మీద చెబితే ఆయన ఎక్కడ చెప్పమన్నాడు తెలుసా, మేడల మీద చెప్పమన్నాడు. చీకట్లో నీతో మాట్లాడితే ఆయన ఎక్కడ మాట్లాడమన్నాడు తెలుసా, వెలుగులో మాట్లాడమన్నాడు. రహస్యంగా మేము మాట్లాడుకుంటామంటే రహస్య క్రైస్తవ్యాన్ని బైబిల్ ఒప్పుకోదు, సపోర్ట్ చేయలేదు. అందుకే మనకు కనబడుతుంది భక్తి అంటే ఏంటంటే బహిరంగంగా నీ దేవుని కొరకు ధైర్యంగా చెప్పడం, భయం లేదు నీకు. ఇక భక్తి కలిగిన వాడు ఆయన గురించి మాట్లాడడం కానీ, భక్తి కలిగిన వాడి జీవితంలో వస్తున్న ఒడిదుడుకుల గురించి కానీ, భక్తి కలిగిన వాడికి మరణమే ఉరు రూపంలో ముందుకు వచ్చి ఏదైతే బ్రతకాలనిపిస్తుందో అదే నీకు చావు అవుతుందన్న వారు అంటారు, మేము చెప్పకుండా ఉండలేమండి అని. చూసారా, మేము చెప్పకుండా ఉండలేం, మా వల్ల అవదు అంటారు. అయినా ఇంకా కొనసాగిస్తున్నారు. ఏమని చూడండి, అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చారు. ఇప్పుడు మనకు కనబడుతుంది, నీ భక్తులు ఏం చేస్తారు, నిన్ను గూర్చి మాట్లాడతారు. కీర్తన, నీ భక్తులు ఏం చేస్తారు, నువ్వు కలిగిన దర్శనం, యేసుక్రీస్తు ద్వారా దేవుడు కలిగిన దర్శనం, దేవుడే ఆయన కలిగించిన దర్శనం చెప్పకుండా ఓడలేరు. ప్రార్థన సహవాసం కలిగిన వారి జీవితం, మోకాలు వేయడం వారికి తెలుసు, ప్రకటన చేయడం వారికి తెలుసు, స్తుతించడం కూడా వారికి తెలుసు, అన్నీ తెలుసు. వారి జీవితంలో పవిత్రత ఉంది. ఎప్పుడు ఒక మాట అంటాను నేను, పాత నిబంధనలు అయినా దావీదు గారు, మోసే గారు అక్కడక్కడ తప్పటడుగులు వేసినట్టు మనకు కనబడుతుంది, కానీ క్రొత్త నిబంధనలు ఎవరు ఇదే చేశారని మనకి కనిపించదు. ఆ మేజర్గా ఉన్న వారిలో ఎందుకు, వారికి తెలుసు మేము చచ్చి బ్రతికాము అని, మేము మరణించి బ్రతికామని వారికి తెలుసు. కనుక వారి జీవితం ఇక బ్రతుకుట ఆయన తప్ప ఇంక మా జీవితంలో మేము ఎక్కడ ఉంటాం, మేము బ్రతకలేం, మాలో కనిపించవలసినది క్రీస్తే అని. క్రీస్తే. అప్పుడు కిందకి అంటున్నారు వారు 21, ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచుండురి. మరలా వచ్చిన దర్శనం ఇక్కడ, ప్రజలందరూ ఆ కార్యమును చూసి, అప్పుడు మరలా స్టార్ట్ అయింది ఏంటి, వర్షిప్. ఆరాధన అంటే 4 గోళ్ల మధ్య కాదు, అక్కడికి మాత్రమే పరిమితం కాదు అర్థం. ఆరాధన అంటే నీ జీవితంలో కడుగుతున్న భయంకరమైన హింసలు కూడా భక్తి. ఇప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాలి, ఏది తిమోతికి చెప్పిన మాట ఏమర్థం అవుతుంది, గొప్ప భక్తి హింసలకు కారణం అన్నాడు, గొప్ప భక్తి లాభానికి కారణం అన్నాడు. హింసలలో ఇప్పుడు అపోస్తులు ఏం పొందుతున్నారు, లాభం పొందుతున్నారు, సరిపోతుంది. దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుని గురించి ప్రకటన చేస్తున్నారు, దేవుని గురించి చెప్పకుండా ఉండలేమంటున్నారు. అంటే మేము ఆయనకి జీవితాన్ని అంకితం చేయకుండా మేము ఉండలేం అంటున్నారు. భక్తి అంటే ఇదా, అదే భక్తి అంటే. భక్తి అంటే ఒక విధానమే కాదు, భక్తి అన్న పురుషునికి లేదా భక్తి అన్న స్త్రీకి ఇదిగో ఇన్ని కనిపించాలన్నమాట సంపూర్ణంగా. అది ఒక్కరోజుకి వచ్చేది కాదు, అది ఎదిగే కొలిదే వచ్చేది. ఇంకా కొనసాగిస్తున్నాడు అదే మాట, ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుండ్రి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా, మరలా ఏం చేస్తారంటే గట్టిగా బెదిరించి విడుదల చేద్దుము, స్వస్థపరచుటను అని చూసి క్రియ ఎవని విషయంలో చేయబడును వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. ఏం జరుగుతుంది చూడండి, మరలా సభ వారికి అర్థం కాలేదు, ఏమంటున్నారు తెలుసా, వీళ్ళని మరలా బెదిరిద్దాం. ఆ బెదిరింపులు వారు బెదిరిపోలేదు, యోబు గ్రంథంలో ఉన్నట్టుగా భక్తులు ధైర్యంగా ఉన్నారు.
స్టెఫన్నట లాగి ఒక నొన్నను రాయిచి కొట్టారట. కొట్టి ఎలా ఉందిరా అన్నట్టు చూసారు. ఆ చూపులతోనే మాట్లాడుతున్నారు. అది తేరుకునేంతలోపే మరలా ఒకడు కొట్టాడు. రక్తం కారుతుంది. ఎలా ఉంది అన్నట్టుగా ఉంది వాళ్ళ వైఖరి. అప్పుడు ఆయన అంటాడు, ఎలా ఉండడం ఎట్టి, పరలోకం తెరువబడుటయు దేవుని కుమారుడు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నట్టయు నాకు కనిపించున్నది. భయం ఏది లేదు. ఆ భక్తుడికి ఏమైందంటే ఎలా ఉంది అని భయపెట్టాలనుకున్నారు. ఆయన అన్నాడు, ఇది ఎలా ఉందో అలా పక్కన పెట్టు, కానీ అది మాత్రం బాగుంది అన్నాడు. పరలోకం కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తున్నాడు, దేవుని కుమారుడు కనిపిస్తున్నాడు. హింసలలో ఏమొస్తుంది తెలుసా? లాభం. సద్భక్తి లాభం. హింసలు భక్తులకి లాభం. మీరు ఇంకా లౌకిక సంబంధమైన వాటి మీద పెట్టుకుంటున్నారు. అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, ఇంకా మీరు భక్తులైంటి లోకం మీద ఆశలు, ఇంకా భక్తులైంటి సంపాదన మీద ఆశలు, ఇంకా భక్తులైంటి ఇదే మీ గోల, ఈ డొక్కల కోసం గోల తప్ప మీకు దేవుడు ఇచ్చే హింసలలో వస్తున్న లాభం మీకు అర్థం అవట్లేదు. అందులో సాధకం చేసుకోండి. మీకు అర్థం అవట్లేదు అంటాడు పౌలు. భక్తులకు అర్థమైంది, భక్తులకు అర్థమవుతుంది. స్టెఫన్కి అర్థమైంది. స్టెఫన్ అంటాడు, మీ కొట్టే ప్రతి దెబ్బ నాకు లాభాన్నే కలగజేస్తుంది. నీ ప్రాణం చేస్తా అంటే వాళ్ళు అంటారు, మా ప్రాణం పోసేవాడు పైన ఉన్నాడు అంటారు. విచిత్రమైన ఒక లాభం ఒకటి మీకు చెప్పిన, భూమి మీద గొప్ప ధనవంతుడు, నలుగురు ఈడ్చికిపోయి ఊరు వెలుపల గవిని వెలుపల కప్పెట్టి వచ్చేశారు. అది లాభమా వాడికి? లాభంగా. లాజర్ని ఎవరు తీసుకెళ్ళలేదు. కానీ తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు తెలుసా? దేవదూతలు వచ్చారు. ఏది లాభం? భక్తి గొప్ప లాభం. ధనవంతుడు ఈ భూమి మీద గొప్పవాడు అనుకోవడం నష్టపోయాడు. దరిద్రుడైన లాజరు తన భక్తి గొప్ప లాభ సాధనమైంది. మరొక మంచి సందర్భం, త్వరగా ముఖాలు ఎకారంగా పెట్టకండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. 10వ అధ్యాయం. ఏమొచ్చిన భక్తి అండి, ఇంతకీ మరీ భక్తులు ఎంత హింస ఉంటుందా అనుకోక, హింసింపబడేవాడే ఎవడు? ధన్యుడు క్రైస్తవుడు. హింస లేని వాడు అన్యుడు. కనుక హింసింపబడండి ఒక గంట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. మొదటి వచనమే. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడొకడు కైసరియాలో ఉండిన. ఎవరైనా శతాధిపతి అన్న మాట రమ్యంగా లేదు, కానీ మనల్ని ఆకర్షించే పదం ఏంటంటే భక్తిపరుడు అన్నాడు. శతాధిపతి అయిన వాడు అన్నది లేదు అక్కడ. అది ఆ డిసిగ్నేషన్ మనకు వద్దు. మనకు కనిపించేది ఏంటంటే ఇదిగో భక్తిపరుడు. భక్తిపరుడు రమ్యంగా, ఆకర్షణీయంగా, సౌందర్యంగా ఉన్న పదం అది. ఆ భక్తిపరుడైతే వీళ్ళు కనిపించేది ఏంటంటే మనకు వెంటనే కనిపించే ధర్మకార్యాలు. అవి కాదు. ఇంకా కంటిన్యూ తమ్ముడు. అతడు తన ఇంటి వారితో అందరితో కూడా దేవుని యందలి భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మము చేయు. ఆయన మాత్రమే భక్తిపరుడు కాదు, ఇంకా ఆయన కుటుంబం అంత భక్తులు. ఏంటండి ఈయన భక్తి అంటే? ధర్మకార్యాల వైపు చూడకుండా కొద్దిసేపు ఈయన భక్తి ఏంటో చెప్పిన 33వ వచనం చూడండి. 33వ వచనం. వెంటనే నిన్ను అంటే పేతురు, నిన్ను పిలిపించితిమి. ఏంటి? మాకు దర్శనం వచ్చింది. ఏమైంది? దేవదూత నాకు చెప్పింది, నేను చేస్తున్న ఈ ధర్మ కార్యాలు ఇవి కాదంట నన్ను పరలోకానికి మోసుకుపోయేవి. మరేంటంట? దేవుడు చెప్పే మాటట. అందుకే నిన్ను పిలిపించితిమి. నా కార్యములు గొప్పవి కాదు, దేవుని మాట గొప్పది. పేతురు, నాకు విషయం అర్థం అవ్వాలి అర్జెంటుగా. ఇదిగో ఎవరెవరిని తీసుకొచ్చాను తెలుసా? నా బంధువులు, నా కుటుంబీకులు, నా స్నేహితులు. భక్తుడికి ఏముండాలి తెలుసా? నువ్వు ఒక్కడవే బైబిల్కి వచ్చేయకూడదు. నీ ఫ్యామిలీ అంతా రావాలి, ఇంకా నీ బంధువులు అంతా రావాలి. నీ బంధువులు ఎప్పుడు వస్తారు? ఫంక్షన్కి వస్తారు. ఆ ఫంక్షన్లో కూడా పొరపాటున దేవుని మాటలు గంట చెప్పానుకో, నీ బంధువులు నీ బుర్ర తినేస్తారు. ఏట్రా మీకు మరి
ఎవడ భక్తుడో తెలుసా? కుటుంబం అంతా కలిసి దేవుని మాట వినడానికి వచ్చేవాడు భక్తుడు. తనకున్న బంధువులు ఒకే ఒక్కరు భక్తులు. ఇదే మన బంధం, ఇదే మన బంధత్వం, ఇదే మన కుటుంబం. అలా ఉండి మంచి క్వాలిటీ అంటున్నాడు చూడండి, మంచి మాటలు ఉన్నాయి అక్కడ. వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ ఇరుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇప్పుడు మేము కూడి ఉన్నామని చెప్పాను. ఏం జరుగుతుందట? నువ్వు చెబుతున్నవన్నీ బాగా వినండి. నువ్వు చెబుతున్నవన్నీ ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నాము. భక్తులు అంటారట, దైవజనుల మాట నోట దేవుని మాటలు వస్తున్నాయి అనడానికి ఎదురు చూస్తూ రెడీగా ఉండి వారు అంటారట, నీ మాటలు అవి నీవి కాదు, దేవుని మాటలు ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో చెప్పవయ్యా, మేము అనడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు మనకు అర్థమైపోవాలి ఎవరు భక్తులు. ఇప్పుడు ఇందులో 1:30 అయింది, ఎంత 2 టైమింగ్కే చూస్తాం మనం. కర్నేలు ఆయన ఏం చేస్తాడు? కర్నేలు ఇదిగో దైవజనుడివి, ప్రభు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అసలు చెప్పవా? ఎంత చెప్పినా నేను నా కుటుంబం వింటాం. భక్తుడికున్న లక్షణం కనబడుతుంది ఇక్కడ. మీరు చెప్పిందల్లా అది ప్రభువు చెప్పేది మేము వింటాం ఖచ్చితంగా. ఆదివారం కనబడితే ఆదివారం మొక్కలు, మరి లక్షవారం కనబడవు, శనివారం కనబడు, మరలా మేమంటే నేను భక్తుని కదా అంట. నువ్వు భక్తి అయితే ఏది నీ కుతూహలం? దేవుని మాటలు వారంలో ఇన్ని రోజులు వినబడుతున్నప్పుడు ఏమైపోతున్నావు? చచ్చావా? శవమై లోకంలో తిరుగుతున్నావా? భక్తుడువా? భక్తులవా మనం? ఏది ఈరోజు వచ్చినప్పుడు ఆదివారానికి ఎందుకు పరిమితం అవుతున్నారు? ఎన్నో సభలు జరుగుతాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఏది నీ పరుగు? ఏది నీ కుటుంబం సిద్ధపడేది? ఏదే తగిలించుకున్నాం లోగో, మేం కూడా భక్తులమే అని. కొర్నేలుని అడిగితే చెయ్యి అంటాడు. ఏం భక్తి మీద అది? నువ్వు ఉండవు, మీ పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. ఏం భక్తి? నీ భక్తి అని అడుగుతాడు ఆయన. రా, సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ఉండు. ఆ మాటలు మనుషుల మాటలు కాదు, అవి దేవుని ఆజ్ఞలు. అవన్నీ వినడానికి మేము రెడీగా ఉన్నాం అన్న స్వభావం ఉన్నవాడే భక్తుడు. ఇప్పుడు చదవండి, బాగా అర్థమవుతుంది. వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిసి సువార్త చెప్పడం ప్రారంభించను. ముందు సువార్త సంఘంలో వినిపింపబడుతున్నప్పుడు నువ్వు రెడీగా ఉండాలయ్యా. నువ్వు గడియారం వైపు, అటువైపు, ఇటువైపు చూసి నీకు ఆదివారం కూరలన్నీ కళ్ళ ముందు తిరిగేస్తున్నావు కానీ నువ్వు భక్తుడు పెట్టి నశించిపోయిన ఇశ్రాయేలుకి జనకుడులా కనబడుతున్నావు. ఏ కాదు, వాళ్ళకే పితరుల్లో ఉంటాం మనం. వాళ్ళు ఉల్లిపాయల కోసమన్నా ఏడుతారు, మనం ఉల్లిపాయల కోసం కాదు, అన్ని రకాల మిక్స్డ్ కర్రీ చేసుకుని ఆలోచిస్తాం మనం. ఏంటి ఇంకా అవుతారు రెడ్డి, జేమ్స్, ఈ మహేష్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎలాగ ఉంటుంది మాకు అనేసి. ఆయన వస్తేనేమో మోకాళ్ళు వేస్తాడు, ఈయన వస్తేనేమో బైబిల్ పట్టుకుంటూ వదలడు. ఏంటండి గోల? అదేదో ఆదివారం రాకుండా ఉండుగాక అనుకుంటారు మీరు కదా. విశ్రాంతి దినం ఆ గడియలో జరగకుండా ఉండుగాక అని ఇశ్రాయేలు అనుకున్నట్టుగా, యూదులు అనుకున్నట్టుగా ఆ నష్టం, ఆ భయంకరమైన పరిస్థితి విశ్రాంతి దినం రాకూడదు. ఎందుకంటే విశ్రాంతి దినం రూల్స్ ఉన్నాయి కదా, ఎక్కువ దూరం పరిగెట్టకూడదని. ఆదివారం నాడు ఎలాగ తప్పదో, రాకుండా ఉండలేము, రాకపోతే ఏమవుద్దని మానసికమైన ఫీలింగ్ మనకి. ఈ ఫీలింగ్లో ఆ ఫీలింగ్ ఎక్కువైపోయి ఎందుకు ప్రభు ఈ టైంలో వాళ్ళిద్దరిని పంపించాం అనుకుంటారు కదా. అలా అనుకోకండి, ముగిస్తాను, కంగారు పడకండి. భక్తుడట ఇప్పుడు చెప్పండి, స్తుతి చేసేవాడు పెందుకొస్తే వారు కాదు, లోదరన్స్ కాదు, డినామినేషన్స్ వారు గారు స్తుతి చేసేవారు భక్తులు. ప్రకటన చేసేవాడు భక్తుడు, ప్రార్థన చేసేవాడు భక్తుడు, పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు భక్తుడు, ఇంకా ధైర్యవంతుడు భక్తుడు, దేవుని మాటలు వినడానికి కుటుంబ సమేతముగా వచ్చి కూర్చొని ఇంట్రెస్ట్ కలిగిన వాడు భక్తుడు. మరొక భక్తురాలను జీవించి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం నుండి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచును. ఎవరికి దేవుడి మాటలు అర్థమవుతాయో సూటిగా చెప్తుంది బైబిల్. దేవుని హృదయం తెరవబడిన వారికి బైబిల్, దేవుని మాటలు, దేవుని దర్శనాలు బాగా అర్థమవుతాయి. ఎవరికి ఎక్కదో తెలుసా, ముఖం ఎవరికి ఎకారం అవుతుందో తెలుసా? దేవుడు హృదయాన్ని ఎవరికైతే తెరవబడలేదో వారికి ఈ మాటలు రుచించవు. మనకి ఏవి రుచిస్తాయో తెలుసా? కల్చరల్స్ ప్రోగ్రామ్స్లో జరిగాయని కూడా భలే రుచిగా ఉంటుంది మనకి. కల్చరల్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసారా, కొంచెం పాట ఇంకా అలా ఉంటుంది చూసారా. అలా అయితే వర్షిప్కి వద్దన్న వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు హైటెక్ సంఘాలన్నీ ఎలా ఉంటాయి అనుకున్నారు? ఒక ఆట, ఒక పాట, ఒక చిన్న డ్రామా, ఇవన్నీ చూసేసరికి వద్దని అంట్లా, మంచిదే అది. కాకపోతే వాటి మీద మమకారం పెంచుకుంటాం, ఆ మ్యూజిక్ మీద. అది భక్తి కాదు. ఈవిడెవరో తెలుసా? దేవుని వాక్కులకు ఆకర్షింపబడిన ఒక బిజినెస్ మ్యాగ్నెట్. బిజినెస్ బాగా చేస్తుంది ఆవిడ. ఎవరు? లూదియా. ఎక్కడ అనుకున్న బిజినెస్ చిన్న కొట్టేట్టు అక్కడ చేస్తుంది అనుకోకండి. ఖండాలు తిరిగేది ఆవిడ, ఆసియా నుంచి యూరప్ వరకు. గొప్ప వ్యాపారం. అంత వ్యాపారం చేసి అన్ని తెలివితేటలు ఉన్న దానికి కుతూహలం ఏంటో తెలుసా? చెప్పాను మీకు గతంలో కూడా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆవిడకు ఒక రూల్ ఉంటుంది. ఎలా అయినా సరే సంధ్య వేళ నేను ప్రార్థనలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎంత బిజీ షెడ్యూల్ ఉండేయండి మనకి. బిజీ షెడ్యూల్ ఏమొద్దు మనకి. జస్ట్ ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారంటే కనబడం ఇంకా వారం అంతా అంతే కదా. కొంచెం ఏదైనా కొంచెం పనులు వస్తున్నాయని కనబడవు. ఇక అవసరమైతే చర్చికే, ఇక చర్చ ఎవరో నేనెవరో అన్నట్టు చూస్తాం. కానీ ఆ తల్లి చూడండి, గొప్ప వ్యాపారం చేస్తున్నా ఆవిడకున్న ప్రతి దినము ప్రార్థనలో నేను ఉండాలి అనుకుంటుంది అంతే. అదే దేవుడిని ఆకర్షించింది, అదే అర్హత అయింది. ఆ అర్హతే తన హృదయాన్ని తెరవడానికి కారణమైంది, తెరవబడింది. పౌలు మాటల్లో ఉన్న రక్షణ కార్యం అనగా యేసును గూర్చిన వార్త తనకు అర్థమైపోయింది. అప్పుడు అందే, పరిపూర్ణమైన భక్తిలో మమ్మల్ని నడిపించినందుకు స్మాల్ రిక్వెస్ట్ అంది. ఏంటి? ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందిన. అక్కడ మంచి మాట ఉంది. అంటే ఆ ప్రార్థనలో ఎవరున్నారు? ఆమె ఉంది, ఆమె కుటుంబీకులు ఉన్నారు. ఇది ఇంటి దగ్గర జరుగుతున్నది కాదు, ఎక్కడ? నది దగ్గర జరుగుతున్నది. నది దగ్గర జరుగుతున్న అక్కడ కుటుంబ సమేతంగా వచ్చింది. నువ్వు పొద్దున్న సండే స్కూల్కి వెళ్ళే కదా, అప్పుడు టీవీ చూసి క్రికెట్ ఆడుకో అని చెప్తున్నాం పిల్లలకి, అంతే కదా. నువ్వు పొద్దున అలా వచ్చాయి కదా, పొద్దున ఇలా వచ్చాయి కదా. ఇంకో విషయం చెప్పినా, ఇప్పుడు వర్షిప్ జరుగుతుంది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రార్థన ఉందంటే ఎంతమంది వస్తారు చెప్పండి? మనమే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాం. ఉదయం వెళ్ళాం కానీ దేవుడు అంత అలాగా ఏమి టార్చర్ పెట్టాలంటే, మరీ దేవుడు మిలిటరీ ఆఫీసర్ ఏం కాదు కదా. అలా ఫీల్ అవుతుంది. మనమే సమాధానం చెప్పుకుంటాం, ఉదయంలో సరిపోతులేండి అని. ఈ తల్లి చూడండి వచ్చింది, అందరితో వచ్చింది. బహుశా ఆడపిల్లలు కూడా ఉండొచ్చు. అందరితో వచ్చింది, వచ్చి ఆరాధన ఉంది. తనతో పాటు తన పిల్లల్ని మోకాలించింది, తన వారిని అందరినీ భక్తిలో కూర్చోబెట్టింది. తన బాప్తిసం తీసుకోవడమే కాదు, కుటుంబానికే బాప్తిసం ఇచ్చేసింది. అంత బాగున్నావంటుంది. చిన్న రిక్వెస్ట్ పెడుతుంది. ఏమని? నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరెంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసిన రాజులందరూ గుర్తు రావాలి మీకు. ఇప్పుడు ఆ సునేమి స్త్రీ మీకు గుర్తు రావాలి, ఆ గనురాలు మీకు గుర్తు రావాలి. ఏం చేసింది ఆవిడ? దైవజనుల్ని బలవంతం చేస్తుంది. భక్తులకు ఉండవలసిన, స్త్రీ భక్తులకు ఉండవలసిన కోణం ఏంటో తెలుసా? నీ ఇంటికి ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసులు, భక్తులు మీ ఇంటికి రావాలనే ఆశ నిండుగా నీకు ఉండాలి. అది భక్తులకు ఉంటుంది. దైవజనుడిని బలవంతం చేస్తుందంట, మా ఇంటికి రండి ప్లీజ్ అని. ఇంత బిజీ షెడ్యూల్లో ఎలా అయినా సరే మా ఇంటికి రండి. ఎందుకు ఇంటికి రమ్మండో? దైవజనులు మా ఇంటికి వస్తే గొప్ప లాభం. ఎందుకు? చాలా రాయితీలు ఉన్నాయి. గిన్నెడ చల్లనీళ్ళు ఇస్తేనే మర్చిపోనన్న దేవుడు. వాళ్ళకి మంచి ఆహారం పెట్టామనుకోండి, మర్చిపోతాడా? వడ్డీతో సహా ఇచ్చేస్తాడు నీకు.
అస్సలు ఉంచుకోడు ఆయన రుణం. ఆయన అన్న గొప్ప మాట ఏంటో తెలుసా? వీరికి చేస్తే నాకు చేసినట్లే అన్నాడు. దైవజనులు నెగ్లెక్ట్ చేయకుండా వారికి పరిచయం చేయడంలో, వారికి సేవ చేయడం. అంటే మాకు చేయమని కదా, మేము దైవజనులు కాదులేండి, మీరు అలా అనుకోండి. మనంత సహోదరులు ఎవరైనా గొప్ప భక్తి కలిగిన పెద్దవారు ఎవరైనా ఉంటే మనకు ఉండవలసిన గుణ లక్షణం ఆతిథ్యం చేయాలి. అది భక్తిలో కూడా కోణం. అది పొరపాటునమ్మా ఇలా దైవజనులు కొంతమంది సభకు వస్తున్నారు, ఈరోజు మీ ఇంటి దగ్గర వంట చేయండి అంటే, అయ్యో అసలు ఖాళీ లేదండి మాకు, కుంటి సాకులు ఎక్కడ మళ్ళీ తగ్గిపోతాయి కదా ఈ రైసు ఖర్చులు, మా ఇంటి దగ్గర ఖాళీ లేదండి, అలాగండి ఏదో చెప్పి దొంగ సాకులు చెప్పి తప్పించేసుకుంటారు. భక్తి కలిగిన వారు ఏమంటారు తెలుసా? వాళ్ళే వస్తారండి, ఇంకా ఎవరైనా వస్తారు, ఎంతమంది వచ్చినా పర్వాలేదండి, మేము సమృద్ధిగా వడ్డించేస్తాం అంటారు. చూసారా? భక్తి కలిగిన స్త్రీ బలవంతం చేసింది ఆ గనురాలు. ఎందుకు? భక్తులు వాళ్ళ ఇంటికి వెళితే ఆ గృహానికి దేవుడు దర్శించినట్టే. ఎందుకంటే మిమ్మును చేర్చుకున్నవాడు నన్నును చేర్చుకున్నాను. భక్తులు చేర్చుకుంటే దేవుడే మన ఇంటికి వచ్చినట్ట. అందుకే ఆ తల్లికి అర్థమైంది భక్తుల్లో మరొక కోణం. భక్తులైన వారిని నువ్వు గౌరవించాలి, భక్తులైన వారికి నువ్వేం చేయాలి తెలుసా? ఆదరించాలి. అందుకే వెళ్ళింది ఆ స్త్రీ, గుర్తుండిపోయింది. పౌలంతటి వాడినే లంచ్కో డిన్నర్కి పిలిచిందంటే మాటలా చెప్పండి. అంత పెద్ద అయినా వాళ్ళ ఇంటికి లంచ్కి డిన్నర్కి వచ్చాడంటే చిన్న విషయం అది కాదు. భక్తిలో ఇదొక కోణం. ఎవరు భక్తులు? దేవుని పిల్లల అక్కర్లను తీర్చేవారు భక్తులు. దేవుని పిల్లలు సేవలో ఉంటున్నప్పుడు వాళ్ళని ఆదరించేవారు భక్తులు. మాట్లాడి చెప్పండి, ముగించుకుందాం. స్తుతి చేసేవాడు భక్తుడు, ఇంకా ప్రకటన చేసేవాడు భక్తుడు, ప్రార్థన చేసేవాడు భక్తుడు, పరిశుద్ధత కలిగిన వాడు భక్తుడు, ధైర్యం కలిగిన వాడు భక్తుడు, కుటుంబ సమేతముగా దేవుని మాటలు వినడానికి పరుగున దైవజనుని ముంగిటకు వచ్చేవాడు భక్తుడు. ఇప్పుడు దేవుని పిల్లలను ఆదరించేవారు భక్తులు. ఇది భక్తి లక్షణం. మరొకటి ఉంది, ఇది అందరికీ సరిపోయేది. ఏంటో తెలుసా? తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి, ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని భక్తులను భక్తుడు కోరుచున్నాడు. భక్తులైన పురుషులు ఏం చేయాలట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులకు పవిత్రత ఎప్పుడు వస్తుంది? హృదయం పవిత్రంగా వస్తుంది, మన జీవితం పవిత్రంగా ఉంటూ వస్తుంది. కాబట్టి పురుషులైన వారు ఎలా ఉండాలంటే భక్తికి చిహ్నం ఇదిగో ప్రార్థనా సహవాసంలో మీరు ఎట్లా ఉండాలి అని చెప్తున్నాడు. కొనసాగిస్తూ అంటున్నాడు ఇప్పుడు, మరియు స్త్రీలను అనుకో ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి, ఉండి తగు మాత్రం వస్త్రాలు చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగిల ఎలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మంచి పదం వాడక, వెలగల అన్నాడు. చూడండి, మిగుల వెలగల అన్నాడు. భక్తి ఉన్నవాడు ఎలా ఉండాలి తెలుసా? సింపుల్గా ఉండాలన్నమాట. భక్తి కొరకు మాట్లాడుతూ లక్షల రూపాయలు సూట్లు బూట్లు వేసి చెప్తున్నావు అనుకోండి, అది భక్తా? అది భక్తా చెప్పండి? భక్తి ఉన్నవాడు తగుమాత్రముగా ఉండాలి. ఎవడు భక్తుడు అంటే బైబిల్ మరలా అంటుంది సింపుల్. ఏమంది? తగుమాత్రం. అక్కడ స్త్రీలు ప్రార్థన చేస్తారేమని, ప్రభువా మా యజమానికి మరీ పిసినిగొట్టి మనసు అయిపోయింది ప్రభువా, కేవలం 200 రూపాయలు 300 రూపాయలు సేరే కొంటున్నాడు, విశాలమైన మనసు మా ప్రభువునకు అనుగ్రహింపు ప్రభువా, 2000 రూపాయలు 3000 కొనేది ఇవ్వు ప్రభువా, వీడిని ఎంత పిసినిగొట్టు అన్న ఈ స్వభావమును తొలగించి వీనికి గొప్ప మనసు దయచేయము. దాన్ని అంటది భక్తి అనదు. దాన్ని
నీకు 200 ఉన్నా 300 ఉన్నా 200 రూపాయలైనా ఎంతైనా తగుమాత్రం నీకు ఇబ్బంది లేకుండా వేసుకోవాలి. అందం ఎప్పుడు వస్తుందో తెలుసు బైబిల్, నువ్వు చేసే పనులను బట్టి వస్తుంది అన్నది. నీ బ్రతుకును బట్టి సత్క్రియలతో అలంకరించుకో తప్ప వస్త్రములతో, మిగిలిన వస్త్రములతో అలంకరణ వద్దు. అవి మాత్రం వెళ్ళకపోతే సభలో మన మాటలు వింటారండి అంటారు. మళ్ళీ ఈ దిక్కుమాలని సజెషన్ నాకు కొంచెం ఆ మాత్రం నాకు చంపి తినేసారండి, అడిగిన ఎన్సర్ట్ చేసుకో, సూట్ వేసుకో. వినరా? వినకపోతే పిలకపోతే మానేమని మరి ఏం చేస్తాం? దేవుడు మనకు అలానే ఉండమన్నాడు. భక్తి అదే, మీరు ఎన్సర్ట్ చేసుకోవాలి, సూట్ వేసుకోవాలి. లేదు భయ్య, మనకు అలవాట్లేవు. దావీదుకి అలవాటు లేకుండా తొడిగితే వ్యవహారం ఎలా ఉంటుందో మనకు అలా ఉంటుంది. మనకు సూట్లు ఎక్కడ వేసుకోవాలి? మన నిక్కర్లేసి పెరిగిన బ్యాచ్ మంది మనకంత లేదు. ఎందుకు? నిజంగా దేవుడి క్రియలు మనతో ఉన్నాయనుకోండి, దేవుని పనులు మనతో జరుగుతున్నాయి అనుకోండి. యోహాను గారు ఏ సూట్ వేశారు? తోలు కట్టుకుని ఒంటి రోమాలు మళ్ళీ ఆయన చెప్పేవాడు. ఆయన ఏదికి దగ్గరికి వెళ్ళడం కాదు, ఏదికే ఆయన ఎదుర్కొంటూ అరణ్యానికి వచ్చింది. లోన దేవుడు ఉండాలి కానీ పైన ఏమి వేస్తే ఏంటి, ఏం తక్కువ వేసుకుంటే ఏంటి. భక్తులకు ఉండవలసింది మరొకటి, సింపుల్గా ఉండాలి. స్త్రీ అయినా పురుషుడైనా. ఇది భక్తిలో కోణం. ఇప్పుడు 2 మాటలు కలపండి. ఇప్పుడు తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ఎందుకు? నువ్వు ఆడంబర ఖర్చులకు పోకు, లేనిపోయిన వాటి మీద మనసు పెట్టుకోకు, ఏదో సంపాదించుకోవాలని నీ మనసు తీసివేయి. నువ్వు తగుమాత్రంగా భక్తిని అలవాటు చేసుకో. ఈ భక్తి నీకు లాభం అన్నాడు. మన శనివారం శుక్రవారం క్లాసులు అన్నట్టుగా తెలివైన వారందరూ అంట స్విస్ బ్యాంకులో దాచుకున్నారట. బైబిల్లో తెలివైన వారందరూ స్విస్ బ్యాంకులో దాచుకోరు, సృష్టికర్త దగ్గర దాచుకుంటారు. ఇక్కడ తగుమాత్రంగా ఉండే మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుని ఈ అకౌంట్ కాకుండా మళ్ళీ తెలియకుండా ఇంకో అకౌంట్ మెయింటైన్ చేస్తాం. దీన్ని తింగరేసాలు అన్నది బైబిల్. బైబిల్ అంది తెలివైన వాడు ఎక్కడ తక్కువ తిని అక్కడ ఎక్కువ కూర్చుకుంటాడు. ఇది సాధకం చేయండి నాయనలారా. ఎందుకంటే ఇది ఊరకు వచ్చే మనసు కాదు, ఊరకే రాదు. ఇది ఊరకు వస్తుంది మనకి. ఎందుకు రాదంటే నువ్వు దేనికన్నా పెట్టుబడి పెడితే ఎంత రిజల్ట్ వస్తుంది. దేవుని పనికి పెట్టుబడి పెట్టే రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది, చచ్చే కానీ కనిపిస్తుంది. అది వ్యవహారం. అందుకే మనకి ఆ మనసు రాదు. అందుకే ఏమన్నది? సాధకం చేయి. భక్తిలో మరొక విషయం అన్నాడు, మరొక మాట. ఆ మాట చూడండి, ముగిస్తుంది. 3వ అధ్యాయం 2 తిమోతి 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు అందరూ హింస పొందుదురు. ఏమన్నాడు చూడండి, సంతుష్టి సహితమైన భక్తిలో గొప్ప హింసలు ఏమవుతాయి తెలుసా? లాభం అవుతాయి. 2 మాటలు కలపాలి. సంతుష్టి సహితమైన భక్తిలో హింసలు ఏమవుతాయి తెలుసా? భక్తులకి లాభాలు అయిపోతాయి. యేసుక్రీస్తు వారిని 40 దెబ్బలు కొడితే పౌలు గారిని అంట 5 మార్లు కొట్టారట. పౌలు గారిని ఏమంటారు తెలుసు? 3 మారు నేను దెబ్బలు తిన్నా అంటారు. పౌలు గారు అంటారు, మంచి మాట అంటాడండి, క్రీస్తు పడిన శ్రమలలో ఇంకా సంపూర్ణం కానివేమన్నా ఉంటే అవి నా శరీరం ముందు సంపూర్ణమైపోవాలని కుతూహలం కలిగి ఉన్నాను అంటాడు భక్తుడు. ఎవరు? ఆయన టార్గెట్ చూడండి అలా ఉంది. ఇంకా ఆయన పడినవి ఇంకా ఏమైనా ఉండిపోతే ఆయన నేను ఫుల్ఫిల్ చేసేస్తాను అన్నాడు. దెబ్బలు, రాళ్ళు దెబ్బలు, ఇవన్నీ చూసారా? ఆ భక్తులకి అర్థమవుద్ది హింసలు గొప్ప లాభం అని. వారిని కొడుతుంటే, వారి దేహాలు నలిగిపోతుంటే, వారి రూపమంతా, వారి ఊహలంతా ఏ రూపం మీద ఉన్నాయి తెలుసా? ఆ సుందరుడైన దేవుడి మీద ఉన్నాయి. ఎందుకంటే మాకు సుందర దేహములు ఇవ్వడానికి ఆయన మరలా తన కుమారుణ్ణి పంపిస్తాడు. క్షయమైపోయి శరీరానికి అక్షయత ఉంది. మేము దేనికి భయపడవలను, ధైర్యంగా ఉంటాం. అందుకే అండి హతసాక్షులు ఎలా అయిపోయారంటే ప్రశ్న ఇదే. భక్తుడు ధైర్యంగా ఉండి హతసాక్షి ఎట్టి ధైర్యంగా మంటల్లోకైనా దిగేస్తాడు. తల ఇచ్చారేమో కదా హతసాక్షిగా, మంటల్లోకైనా వెళతాడు. ఏది భక్తి అంటే ఇదిగో ఇదంతా భక్తి. ఇందులో ఒక్కడ మాత్రమే చేసామనుకోండి, అది భక్తి కాదు. ఇవన్నీ మనలో కనిపిస్తున్నాయి అనుకోండి, అది భక్తి. ఈ భక్తి మనం కలుగుంటే మనకేమవుతుంది తెలుసా? గొప్ప లాభం. ఈ లాభం భూమి మీద నీకు కనిపించకపోవచ్చు, ఈ లాభం పరసమ్మతమైనది. ఆ లాభం మనకు అక్కడ కనిపిస్తుంది. నువ్వు ఇచ్చిన ఇక్కడ 100 రూపాయలు ఇచ్చావు, ఆయన నువ్వు ఊహించలేనంత ఇస్తాడు.
ఆ లాభం మీద, వాటి మీద మనసు పెట్టుకోవాలి. అప్పుడు మన జీవితం గొప్ప లాభసాధకం అవుతుంది. ఆ విధముగా ప్రయత్నం చేయండి. భక్తులకి తగినట్టుగా నడుచుకోండి. అప్పుడు మన జీవితాలు చక్కగా కట్టబడతాయి. అసలు నువ్వు దేని వరకు బాధపడాల్సిన అవసరం లేదు. మరలా చెబుతున్నాను, ఇది అర్థమయ్యే వరకు అర్థం అవ్వాలి. నువ్వు బాధపడుతూ ఆ బాధలోకి మరలా అనేక మందిని ఇన్వాల్వ్ చేసావంటే నువ్వు ధైర్యం లేని భక్తుడివి. బాధపడుతున్నప్పుడు కూడా భక్తులకి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని కోల్పోతే బహుశా నువ్వు భక్తినే కోల్పోతావు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం.